నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను భానుమతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అశ్వాలు జాగిలాలు అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శించిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఎన్సీసీ క్వాడెట్లు అశ్వాలపై టెంట్ పెంగింగ్ షో జంపింగ్ వంటి సాహసాలు ప్రదర్శించారు టీటీడీ జాగిలాల చైర్మన్ బీఆర్ నాయుడుకు పుష్పగుచ్చం అందించి గౌరవ వందనం చేయడంతో పాటు పేలుడు పదార్థాల గుర్తింపు ఫైర్ జంప్ విన్యాసాలు చేశాయి అగ్నిమాపక సిబ్బంది ప్రమాదాల నివారణపై ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు యజమానులుగా వ్యాపారవేత్తగా ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా అవధానాలను నాగరత్న గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన టీటీడీ బోర్డు చైర్మన్ గారికి నమస్కారాన్ని తెలియజేస్తుంది సెల్యూట్ అందిస్తోంది ఒబీడియన్సీ కార్యక్రమం జరుగుతోంది మాస్టర్ ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా అక్కడ నిలబడి అంటే అక్కడే ఉన్నాయి మాస్టర్స్ ఏ విధంగా చేస్తున్నారో వాటికి అనుగుణంగా జాగిలాలు మన ప్రదర్శనను అందిస్తున్నాయి జాగిలాల యొక్క సమూహము ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎటువంటి సమాజంలోని వ్యక్తులను భయపెడుతుంటాయి వాటిని ఏ విధంగా అటాక్ చేస్తాయో చూద్దాం రెండు జాగిలాలు వచ్చేసాయి అతన్ని పట్టుకోవడానికి ఎంత ఉత్సాహంగా ఎంత కోపంగా జాతీయ పర్వదినంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా దేశానికి వారి విశిష్ట సేవలను మనం నేడు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మాధవ సేవే మాధవ సేవ అనే ఆదర్శంతో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నటువంటి సనాతన ధర్మ పరిరక్షణలో టీటీడీ ఎల్లప్పుడూ అంకిత భావంతో మీ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో ప్రతి భక్తుడు శ్రీవారి దివ్య దర్శనానంతరం దివ్యానుభూతితో తిరిగి వెళ్ళేలా సేవలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా టీటీడీ బోర్డు మరియు యంత్రాంగం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ఏడాది అధిక మాసం కారణంగా సెప్టెంబర్ 10వ తేదీ నుండి 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అదేవిధంగా అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసే ప్రతి భక్తుడికి శ్రీవారి దివ్య దర్శనం వాహన సేవలను భక్తి శ్రద్ధలో వీక్షించేలా సమగ్ర ఏర్పాట్లలో మన అధికారులు తిరుపతి స్విమ్స్ లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పద్మావతి మహిళా వైద్య కళాశాల మైదానంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందితో నిబద్ధత ప్రతిజ్ఞ చేయించారు టీటీడీ సహకారంతో గ్రాండ్ 130 కోట్లు పెరిగింది అని అత్యాధునిక ఎంఆర్ఐ
పెట్ స్కాన్ సేవలు అందుబాటులోకి తెచ్చాయని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు త్వరలోనే క్యాన్సర్ భవనాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఉత్తమ సేవలు అందించిన 81 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేయడంతో పాటు విద్యార్థుల జిమ్ను ప్రారంభించారు. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కోదండ రామపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. శ్రీ చైతన్య కళాశాల ముందు ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తిరుపతి గణపతి నగర్ కు చెందిన ఎల్ఐ కింద పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ భక్తవత్సలం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా ఎం జయకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. గత కమిషనర్ నారపురెడ్డి మౌర్య ప్రసూతి సెలవులపై వెళ్లడంతో ఇప్పటి వరకు అదనపు కమిషనర్ శారదాదేవి ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. నగర పరిపాలన, అభివృద్ధి పనులను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం జయకృష్ణను నియమించింది. బాధ్యతలు చేపట్టిన నూతన కమిషనర్ నగర సమగ్ర ప్రగతితో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. దేవత పితృదేవత ఇష్టదేవత కులదేవత గ్రామ దేవత సంపూర్ణ అనుగ్రహ ఫల సిద్ధిరస్తు. శతం శతమిది దీర్ఘమాయు. హృదయ సరసిజే భూతకారుణ్య లక్ష్మీ ఖడ్గాగ్రే. అక్కడే సార్ వచ్చారు ఆన్ చేస్తాం అక్కడే సార్. Thank you for all of you coming here and greeting me. So I request all your support. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు బాధ్యతలు స్వీకరించాను. సో మీ అందరి సహకారంతో తిరుపతికి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కార్పొరేషన్ విధులన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించి తిరుపతి కార్పొరేషన్ ప్రజలందరికీ సేవ చేయాలని మీ సహకారం కూడా అందులో ఉండాలని కోరుకుంటున్నాను. సార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో సేవ చేయడం అనేది ఇది నిరంతర ప్రక్రియ అండి. సో డెఫినెట్గా మీరు అన్నట్టుగా కొన్ని అంశాలలో టార్గెట్ ఓరియంటెడ్గా, టైం ఓరియంటెడ్గా మేము ఫలితాలు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. అట్ ది సేమ్ టైం ఇట్ విల్ బి కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఇక్కడ ప్రధానంగా 2 సమస్యలు సార్. ఒకటి అనేది ఫ్లూడ్స్, అంటే వర్షాల సమయంలో తిరుపతి కూడా నీట ఉంది. అంటే 2021లో ఒక ఉదంతం జరిగినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఏదైతే కూడా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది సరిగా లేదు అని చెప్పేసి అది ఒకటి. రెండోది PGRS లో వచ్చేటువంటి సమస్యల్ని పరిష్కరించే దాంట్లో కాస్త లేట్ అవుతుందని చెప్పి. డెఫినెట్గా అండి, ఇప్పుడు ఇందులో 2 రకాలు ఉంటాయి మనకి. స్వల్పకాలిక అంశాలు, రెండోది దీర్ఘకాలిక ప్రణాళికతో కూడిన అంశాలు. మీరు అన్నట్టుగా PGRS లో వచ్చే గ్రీవెన్స్ అని ఆల్రెడీ మా వాళ్ళందరూ చూస్తున్నారు. డెఫినెట్ గా దాని మీద ప్రతి గ్రీవెన్స్ కూడా పరిష్కరించే దిశగా మేము అందరం ప్రయత్నం చేస్తాం. రెండోది మీరు చెప్పిన కొన్ని అంశాలు దీర్ఘకాలిక ప్రణాళికకు సంబంధించిన అంశాలు, అవి రాబోయే కాలంలో ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా మేము నిర్ణయించాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ హియర్ అండ్ గ్రీటింగ్ మీ. ఐ రిక్వెస్ట్ ఆల్ యువర్
80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తన బంగ్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఆయన త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. జిల్లా ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురి సౌత్ లోని ఫెటెక్ ఏవియేషన్ అకాడమీలో కెప్టెన్ మమత ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించింది అని, అమరవీరుల త్యాగాల వల్లే నేడు స్వేచ్ఛాయుత జీవనం గడుపుతున్నామని పేర్కొన్నారు. సంవత్సరాల పోరాటం, వందే మాతరం పుట్టి 150 సంవత్సరాలైంది. సుదీర్ఘ పోరాటం 70 సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం ద్వారా స్వాతంత్రాన్ని మనం సమపార్చుకుంటున్నాం. ఎంతో మంది త్యాగధనుల ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తున్న ఇండిపెండెన్స్ డే. చాలా మందికి ఈ తరానికి ఆ స్వాతంత్ర పోరాటం, ఆ మహనీయుల త్యాగం తెలియకపోవచ్చు. ఎందుకంటే మనం ఎంతసేపు టెక్నాలజీ వైపే చూస్తున్నాం, కానీ చరిత్రను మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఎంతమంది కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మరి పోరాటం చేసి సాధించుకున్న ఈ స్వాతంత్రం ఆనాడు ప్రపంచంలో గాంధీ మహాత్ముడు అహింస అనే ఆయుధంగా ఎంచుకొని బ్రిటిష్ వారిపై, ఫ్రెంచ్ వారిపై మరి పోరాటాలు చేశాం. కాబట్టి ఈ స్వాతంత్ర ఫలితాలు అనతి కాలంలోనే ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదగటం అనేది మనందరికీ గర్వకారణం. 50 సంవత్సరాల తాడిపత్రి పట్టణంలో ట్రాఫిక్ సమస్య నివారణకు మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు. పుట్లూరు రోడ్డులో ఎన్నిసార్లు చెప్పినా వినకుండా దుకాణాల ముందు రోడ్డుకు అడ్డంగా బైకులు పార్కు చేస్తున్న వ్యాపారులకు ఆయన పూలమాలలు వేసి స్వీట్లు తినిపించారు. ట్రాఫిక్ సమస్యలను అర్థం చేసుకోవాలని, లేకపోతే కాళ్లు పట్టుకోవడానికైనా సిద్ధమని దుకాణ యజమానులను వినూత్న రీతిలో హితవు పలికారు. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగఫలం, ఆంగ్లేయుల పాలనపై తిరుగులేని విజయమే స్వాతంత్ర్యమని ఆయన కొనియాడారు. 200 ఏళ్ల పాటు లక్షలాది మంది మహనీయులు ప్రాణత్యాగాలు చేసి ఇచ్చిన స్వేచ్ఛ వల్లే నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నామని, స్వాతంత్ర్య దినోత్సవం భారతీయులందరి పండుగని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటా ఉన్నాం. కార్యక్రమానికి హాజరైనటువంటి జనసేన పార్టీ నాయకులు,
జన సైనికులు, వీర మహిళలు, మన పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ చిరుపల్లి ప్రసాద్ గారు అందరికీ, టౌన్ పార్టీ కార్యవర్గానికి అందరూ కూడా ఈ యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశభక్తిని ముందుకు తీసుకెళ్లి జాతీయ జెండాని ప్రతి ఒక్కరి గుండెల్లో, ప్రతి ఒక్క ఇంటి పైన నిలిచే విధంగా తీసుకెళ్లే విధంగా మన యొక్క ప్రణాళికను ముందుకు తీసుకెళ్లి కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ రోజున మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, కావలసినటువంటి దుస్తులు ధరిస్తా ఉన్నాం, కావలసినటువంటి ఆహారాన్ని తీసుకుంటా ఉన్నాం, ఏ విధానాన్ని ఎక్కడ ప్రశ్నించేటువంటి తత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే మరి స్వాతంత్ర ఫలితమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అంతకు ముందు మాట్లాడటానికి లేదు, మనకు స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛగా జీవించడానికి లేదు. ఇవన్నీ కూడా మనం స్మరించుకొని అమరులైనటువంటి దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం, స్వేచ్ఛా జీవితం కోసం అమరులైనటువంటి అనేక మంది, లక్షలాది మంది అమరజీవులకి మరి 80వ శ్రీశైల దేవస్థానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పరిపాలనా భవన ప్రాంగణంలో ముందుగా మహాగణపతి పూజ నిర్వహించి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈవో ఎం శ్రీనివాసరావుతో కలిసి విశిష్ట సేవలు అందించిన సిబ్బందికి ఉత్తమ ఉద్యోగి పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. దేవతా భరత మాతా దేవతా భ్రమరాంబా సమేత మల్లికార్జున మహాస్వామి దేవతా సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. విష్ణు వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ జై, 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 భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే. చాలా చక్కగా నిర్వర్తించి ప్రోగ్రామ్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడం జరిగింది. వారి యొక్క సిబ్బంది కూడా తిరిగి వెళ్ళిన తర్వాత మన ఈవో గారికి వారు చెప్పడం జరిగింది. శ్రీశైల దేవస్థానం చాలా పరిశుభ్రంగా, పవిత్రంగా, చక్కగా క్రతువులు, వేదాలు, పూజా విధానము అన్నీ మాకు బాగా నచ్చినాయి, మీ యొక్క ఆతిథ్యం మాకు బాగా నచ్చిందని చెప్పడం జరిగింది. దీనికి కృషి చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందనాన్ని వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ, అదేవిధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం. మరొక విశేషం, ఈ సంవత్సరం జనవరి 26వ తారీఖున మన దేవాలయం నుంచి నంద్యాల జిల్లా పెరేడ్లో మన యొక్క శకటాన్ని కూడా ప్రదర్శించడం అనేది జరిగింది. మనకు 24 గంటలు కూడా సమయం లేకపోయినప్పటికీ కూడా మనం అప్పటికప్పుడు చాలా చక్కగా నిర్వర్తించి. నెల్లూరు జిల్లా విడువలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామిగా ఎదుగుతోంది అని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం అద్భుత విజయాలు సాధిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎదగాలి, అది ఈ భారతదేశ నిర్మాణంలో ఒక స్తంభం అని మీరందరూ అనుకోవాలి. మీరు దాంట్లో పాలు పంచుకున్నామని, ఇది భారతదేశ నిర్మాణం కోసం అని చెప్పి
మీరు ఆలోచించాలి. చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, అది కూడా భారతదేశ నిర్మాణమే. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటండి, అది భారతదేశ నిర్మాణమే. రైతులు ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా, ముఖ్యంగా విడవలూరు మండలం ఈ రోజు మనం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఒక రైతన్న తను పంట వేసి దేశానికి అందిస్తే అది కూడా భారతదేశ నిర్మాణం భాగంగానే అని నేను తెలియజేసుకుంటాను. అదే విధంగా ఈ రోజు ఈ విడవలూరు మండలంలో, కోవూరు కాన్స్టిట్యున్సీలో విడవలూరు మండలంలో స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ విడవలూరు మండలానికి చెందిన పుచ్చలపల్లి సుందరయ్య గారు, పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. అలాగే ఉప్పు సత్యాగ్రహం సమయంలో మహాత్మా గాంధీ బుచ్చరెడ్డిపాలెం నుంచి విడవలూరు మీదుగా ఊటుకూరు వరకు ప్రయాణించి ఇక్కడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం మీకు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి దగ్గర ఈ రోజు మనం 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ కూడా నేను నెల్లూరు జిల్లా దుత్తులూరులో సిద్ధార్థ పాఠశాల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా చేపట్టిన 800 అడుగుల భారీ జాతీయ జెండా ర్యాలీ పురవీధుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కుంభం విజయరామిరెడ్డి బస్టాండ్ సెంటర్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహనీయుల ప్రాణత్యాగాల ఫలితమే నేటి స్వాతంత్ర్యమని, దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని వారు పిలుపునిచ్చారు. దినోత్సవం సందర్భంగా ఈ రోజున సిద్ధార్థ స్కూల్ యాజమాన్యం ఉదయ్ శంకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన సోదర సమానులు, మాజీ శాసనసభ్యులు, దుత్తలూరు మండలం నుంచి వచ్చిన ముద్దుబిడ్డ మన విజయరామన్నకి నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మన కన్వీనర్ గురువారెడ్డి గారికి, అలాగే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువనేత లోకేష్ బాబు గారు, వారు అలాగే మోడీ గారి ఆశీస్సులతోటే వారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేయమన్నారు. ఈ కార్యక్రమం ఈ రోజున ఎండలో ఇంతసేపు ఉన్నందుకు క్షమించాలి. అక్కడ 2 ప్రోగ్రామ్స్ ఉన్నందువల్ల లేట్ అయిపోయింది. పిల్లలందరూ ఎక్కువసేపు నేను మాట్లాడదలుచుకోలేదు. అందరికీ కూడా ఒక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీరు ఒక్కరు గమనించాలి, చిన్నప్పటి నుంచి కూడా మనం స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు కూడా పిల్లలతో చేసుకుంటాం. మేము చిన్నప్పుడు కూడా పిల్లలందరం కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. దానికి ఒక రీజన్ ఉంది. 80 సంవత్సరాలు ఈ స్వాతంత్ర దినోత్సవం, 80 సంవత్సరాలుగా మనం ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంతకుముందు ఈ స్వాతంత్రం తెచ్చిన స్వాతంత్ర సమరయోధులు, ఎంతో మంది ప్రాణ త్యాగాలు ఇక్కడ సభ దగ్గర కూడా ఉండుంటారు. 47 కంటే ముందు దినోత్సవం సందర్భంగా ఈ రోజున సిద్ధార్థ స్కూల్ యాజమాన్యం. ఇది వాల్టీ పక్కా లోకల్ ఏపీ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9.